आराम से ठीक है। హలో. హలో రాఘవ, మన హాస్పిటల్కి అయితే తీసుకొచ్చిన. ఆ, కొంచెం ఖర్చు అవుతుంది అంటుంది డాక్టర్. ఎంతన్నా? ఒక 20,000 అయితే పంపు, అటు ఇటు అయితే నేను చెప్తాను. ఆ, సరేనా? సరే అన్న. ఆ, నేను నేను మనీ ఆర్డర్ అయితే చేస్తాను రేపు. సరే రాఘవ. సరే అన్న. సరే. మన కాడని పంపిస్తే మనకెట్లా, మన పిల్లగాడికి ఎట్లా? ఉన్నది నేనే కదా. అమ్మకి నేను పంపికి ఇంకెవరు పంపిస్తారు పైసలు? అప్పు సప్పు అయినా ఏదో ఒకటి చేసి పైసలు పంపించాలి. ఏమో నీ ఇష్టం. ఏది రోజు తెల్లగుడ్డ? ఏంటి చిన్న సమస్య నా చాక్లెట్ ఏది? తెచ్చా పట్టు. కానీ కానీ తొందరగా కావాలి. సార్ నమస్తే. నమస్తే కన్నా. ఇప్పుడే వచ్చిరా సార్? ఇప్పుడే వచ్చిండ్రా. ఎట్లా నడుస్తుంది? ఎట్లా మంచిగా చేపిస్తున్నావు వర్క్? నడుస్తుంది సార్. ఇక ఆ బట్టి అంతవరకు అయిపోయింది. వీళ్ళేమో లాట్ కొడుతుర్రు, ఇదో 10 నిమిషాలు అయిపోద్ది. మిగతా వాళ్ళేమో మార్కెట్ పోతురు. ఇవాళ సండే కదా, ఇక కూరగాయలు అవి తెచ్చుకోవడానికి పోతురు. ఇవాళ అంతో ఎంతో పేమెంట్ ఇచ్చేసిన వెళ్ళిపోతారు వాళ్ళు మార్కెట్కి. ఓకే ఓకే. ఒరిస్సాలో కొంచెం పని తక్కువ చేస్తారు సార్, స్లోగా చేస్తారు కొద్దిగా. చూడరా మరి, చూసి చెప్పి వర్క్ చెప్పి దగ్గర ఉండి 3 రోజులు. ఆ లోడ్ ఉందిగా, తప్పకుండా లోడ్ అయ్యేదాకా ఆర్డర్లు కూడా ఉన్నాయి మనకి, పోయేటట్లేవు. సరే సార్. మరి అదే యూనిఫామ్ వేసుకొస్తున్నావు, ఇంకా బంద్ చేయలే ఆఫీస్ అది? బంద్ చేయలేదు సార్. ఇక ఆడ సంపాదన చేస్తున్నావు, ఈడ సంపాదన చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావురా పైసలన్నీ? ఏం ఇంకా చేయను పెళ్ళే సార్, కాలే ఇక నీకు? మా నాన్న హాస్పిటల్ ఖర్చులకే అవుతుంది. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో. రండి రండి సార్ వస్తుంది. నమస్తే నమస్తే. కానీ కానీ సార్ కూర్చోండి సార్, కానీ కానీ రా. కూర్చోండి. శివ, 3 రోజుల కూలి. రాములు, 3 రోజుల కూలి. సీను, 3 రోజుల కూలి. రాఘవ, ఎంత ఉన్నారు ఇంకా? ఇంకో కట్ట ఉంది. 3 రోజుల నుంచి ఇచ్చేసిన, ఇది అయిపోయింది. 2 లెక్క మొత్తం అయిపోయింది. ఈరోజు అయిపోయిందా? అయిపోయింది.
కన్నన్ సార్ రాఘవ ఇటు రండి. చెప్పు రాఘవ. ఈ పైసలు కొద్దిగా ఇంటికి పంపించండి సార్. ఇయ్యా ఇంటికి పంపాలా? మనీ ఆర్డర్ చేయాలి. మనీ ఆర్డర్ చేయాలి. సరే అడ్రస్ ఓకే. ఎన్ని కరెక్టేనా మొత్తం అడ్రస్? ఓకే. డబ్బులు ఎందుకు మరి ఇన్ని పంపిస్తున్నావు? మనీ అంటే అమ్మకి హెల్త్ బాగాలేదంట సార్. అవునా? ఓకే సరే. ఏమైంది అమ్మకి? అమ్మకి ఏమైందో కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళిరా సార్. ఓకే సరే డబ్బులు అయితే నేను పంపించేసాను. సరే సార్. అది రాఘవ సార్ 2 రోజులు 3 రోజులు పడుతుంది మనీ ఆర్డర్. సరే సార్ పర్లేదు. సరే ఇది మెడిసిన్తో తగ్గేది కాదమ్మా, కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాల్సింది. అవునా సార్? కంపల్సరీ చేయించుకోవాల్సిందే. ఓకే సార్ తొందరగా చేయించుకుంటాం సార్. సరేనా? ఒక 1 మంత్లో అమౌంట్ రెడీ చేయించుకొని మేము చేయిస్తాం సార్. సరే ఈ మంత్కి అయితే మెడిసిన్ రాయండి సార్. ఓకే. తర్వాత 1 మంత్ తర్వాత అమౌంట్ అరేంజ్ చేసుకొని సర్జరీ స్టార్ట్ చేపిస్తాం సార్. మెడిసిన్స్ రెగ్యులర్గా వాడమని చెప్పు. ఓకే నాన్న జాగ్రత్త మరి. సరే మరి. బాబాయ్ మొత్తం 16,800 అవుతున్నాయి. అవునా బాబాయ్? డిస్కౌంట్ బోను 14,500 అవుతున్నాయి. సరేనా? సరే బాబాయ్. బాబాయ్ మెడిసిన్ చూసుకో, వెళ్ళి మనీ తీసుకొస్తాను. జల్దీరా. సరే బాబాయ్. మిగతావి తర్వాత కానీ రేపైతే ఎట్లయినా 15,000 కావాలరా. ప్లీజ్ రే అర్థం చేసుకోరా మామ. ఓకేరా. ఎంత? 14,500. ఓకే బాబాయ్. సరే బాబాయ్. సరే బాబాయ్. ఈరోజు హ్యాపీగా ఉండు. అవునమ్ములు ఉన్నా. నా చాక్లెట్ ఏది? తెచ్చా అమ్ములు. ఇందా వెళ్దామా? ఏం రాఘవ సార్ ఎంతవరకు వచ్చింది పని? ఈ లైన్ వరకు వచ్చింది సార్. ఈ మొత్తం ఇవాళ మొత్తం అయిపోవాలా, కంప్లీట్ అయిపోవాలి ఇవాళ మొత్తం. కంపల్సరీ అయిపోవాలా వాళ్ళకి. సరే సరేనా? చూసుకో సార్. మనీ నిన్న పంపించమని అడిగాగా, పంపించారా సార్? పంపించా. సరే సార్. కానీ
ఏందిరా ఇక్కడ నిలబడ్డావు? టైం అయిపోయిందంట. నీకు ఎప్పుడో చెప్పినా కదరా ఏమని. వచ్చేసరికి టైం అయిపోయింది అన్నారు. ఇక నేనేం చేయను మరి. అరే నాయనా తెరే ఇక నేనే వేసుకుంటా. సరే. సరే వెళ్ళొస్తా. రాఘవ ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి వెళ్తున్నా సార్. ఎందుకు ఇప్పుడు? అంటే అమ్మ చనిపోయింది సార్. అయ్యో మనీ పంపించినాం కదా, అందలేదా? మనీ అందినాయంట కానీ అంత అయిపోయినాక అందినాయి. అరే అవునా? అవును సార్. అయ్యా అందుకే వెళ్తున్నా. సార్ సరే సార్.